డీసీసీబీ చైర్మన్ ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరపడటం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తులకు పైతులు వేస్తూ ఈ యొక్క చైర్మన్ పీఠానికి సంబంధించిన అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పీఠాన్ని అంటే చైర్మన్ పీఠానికి సంబంధించేసి మాకే దక్కబోతుంది, పీఠాన్ని మేము వీడట్లేదని చెప్పి వాళ్ళు చెప్పుకుపోతున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం అని చెప్పి అనేక ముమ్మరమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డైరెక్టర్లు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితుల్లో ఎట్టకేలకు ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అవిశ్వాస తీర్మానంలో అంటే చైర్మన్గా ఉన్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డి పెట్టిన అవిశ్వాస తీర్మానం జరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుంభం శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ఎన్నికబోతున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి మాత్రం సార్ చెప్పండి, ఎట్టకేలకు ఈ యొక్క విషయాన్ని మనకు తెరపడింది. రేపు చైర్మన్ రేస్లో ఉన్నారు, కాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. రైతులకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు కూడా నాకు మా ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి, మా నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా డైరెక్టర్లందరూ కూడా, నాకు సహకరించిన డైరెక్టర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క డీసీసీబీకి సంబంధించేసి అనేక రకమైనటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. కానీ గతంలో చైర్మన్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, నా హయాంలో ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా జరిగింది, అన్ని రకాల మేలు జరిగింది రైతులందరికీ చెప్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా మహేందర్ రెడ్డి ఒకటి చేస్తానో, శ్రీనివాస్ రెడ్డి ఒకటి చేస్తానో బ్యాంక్ అభివృద్ధి చెందదండి. 19 మంది కమిటీ మెంబర్ కలిపి సమిష్టి నిర్ణయం తీసుకుంటేనే బ్యాంకు అభివృద్ధి చెందుతుంది. ఈ గతంలో మహేందర్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని చెప్పేసి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. 2007 నుండి ఈ బ్యాంకు దినదిన అభివృద్ధి చెందుతూనే ఉన్నది. రైతుల సహకారం, ప్రజల సహకారం, రాజకీయాలకు అధికారుల సహకారం అంతా కూడా కలిస్తేనే ఈరోజు బ్యాంకు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇంకొకటి మహేందర్ రెడ్డి గారి అహంకారానికి నిదర్శనం, నేను నా డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇది అహంకారానికి నిదర్శనం అని చెప్పేసి కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు డైరెక్టర్లు, అధికారులు, ప్రజలు, రైతులందరూ సహకరిస్తేనే ఈ బ్యాంకు ముందుకు పోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను రైతుల సహకారం కానివ్వండి, డైరెక్టర్ల సహకారం కానివ్వండి, అధికారుల సహాయాలు తీసుకొని, అలాగే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పెద్దలు మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా అన్న పెద్దన్న రాజగోపాల్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో జరిగినటువంటి అక్రమాలు అంటే మీరు చాలా ఆరోపణలు చేశారు. చేసిన తర్వాత ఆ యొక్క అక్రమాలను వెలుగులో తీసుకురావడానికి అంటే మీరు ప్రయత్నం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎవరు అక్రమాలు మీరు గతంలో చూడండి, నేను ఎలాంటి వ్యక్తిని అనడానికి, నేను ఎన్నికైన 6 నెలల లోపే టెస్కాబ్లో ఇదే మహేందర్ రెడ్డి, ఇదే రవీందర్రావు టెస్కాబ్ చైర్మన్ కలిపి 20 కోట్ల రూపాయల టెండర్ ఏదైతుందో నామినేషన్ బేస్లో 6 కోట్ల రూపాయలకి ఇస్తానని కాదని చెప్పేసి 20 కోట్ల రూపాయల టెండర్కు నామినేషన్ బేస్లో వేస్తే ఈరోజు హైకోర్టులో పిల్లి వేసి ఇంకా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. నా పిల్లును కూడా మాయం చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రేపటి నుంచి నేను చైర్మన్గా ఎన్నికైన తర్వాత టెస్కాబ్లో కూడా మెంబర్గా ఉంటాను. వీరి అవినీతి అక్రమాలు, ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలను కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాను. మహేందర్ రెడ్డి లాంటి అహంకారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. చైర్మన్గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? సోమవారం ఉంటుంది అనుకుంటున్నామండి. అధికారులు ఆ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది ఏమంటే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ శ్రీనివాసరావు గారు. ఓకే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నల్గొండ డీసీసీ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. చైర్మన్గా ఎన్నికైనటువంటి తాను తప్పనిసరిగా రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తాను, బ్యాంకుని అభివృద్ధి పదం నడిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాను, గతంలో జరిగినటువంటి అవినీతి విషయాలను పూర్తిస్థాయి వెలుగులోకి తీసుకొస్తాను, ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను, సహకారం అందిస్తానని చెప్పేసి కూడా శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.